దుర్నీతిలో ఉన్న మనల్ని, అవినీతిలో ఉంటున్న మనల్ని, అనుసరించలేని నడచలేని బ్రతుకులకు జీవిస్తున్న మనల్ని దేవుడు ఈరోజు ఆయన అమూల్యమైన రక్తం పెట్టి మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా ఉంటూ అంటే సంఘంలో ఉంటూ నీతిగా జీవిస్తూ మరి మనం కనబడుతున్నాం. కానీ ఇంకా మనలో కొన్ని క్రియలు ఉన్నాయి. అవినీతి, దుర్నీతి లోనికి మనం ఇంకా జీవిస్తున్నాం. వారి నిమిత్తమే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతమంది మరి పేరుకు మాత్రమే మరి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుని వారి సంఘముగా, దేవుని యొక్క సంఘంగా ఉంటున్నారు, దేవుని బిడ్డగా జీవిస్తున్నారు. ఆయన విశ్వాసులుగా, జీసస్ ఫాలోవర్స్గా, బిలీవర్స్గా ఉంటున్నారు. కానీ లోపట మాత్రం